నియమించి మీ అందరితో చర్చించి సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ మన సంస్థ అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరంగా అవటం చాలా బాధాకరం. అటువంటి పరిస్థితుల్లో రాకుండా ఉండాలి. కార్మిక కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి. ఇది ప్రజాప్రభుత్వం. తప్పనిసరిగా వారందరితో మాట్లాడి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మీతో సుదీర్ఘంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన పిదప మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు కూడా ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పెద్దలకు ఇలాంటి సమావేశంలో పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రులు, పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నంరావు గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్బాబు గారు, పెద్దలు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు, అల్లూరి లక్ష్మణ్ గారు మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు మరియు వికాస్ రాజు గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు, నాగూజీ గారు ఎంపీ గారు, ఆర్టీసీ గారు, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సంజు సుల్తాన్ గారు, దానకిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరూ, మాతో పాటు పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ, ముఖ్యంగా 3 రోజులు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఆర్టీసీలో మరి సమ్మె జరగడం, ఎన్నో ప్రధానమైన అంశాలపైన సమ్మె జరగడం, ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం పాటు నుంచి ఇబ్బందులకు గురై మన తెలంగాణలో మనకి ఇబ్బందులు గురై 7 సంవత్సరాల కింద ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. మరి ఆ పోరాటంలో గత ప్రభుత్వం కార్మికులపై దమనకాండ చేసి కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేసి కార్మికులకు న్యాయమైన జీతభత్యాలు సవరణ కావచ్చు, మిగతా ఎన్నో అంశాలను పరిష్కరించకుండా ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం, మరి ఆ రోజు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి పట్టి విక్రమార్గంలో వారి దృష్టిలోకి వచ్చిన పార్లమెంట్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రధాన ఆఫీస్ గారు అంశాన్ని ఒక ఎజెండా తీసుకొని మేనిఫెస్టో పెట్టడం అనేది ఒక మామూలు చరిత్ర, పెద్ద గొప్ప చారిత్రాత్మకమైన చరిత్ర. మరి వారికి చెప్పడంలో భాగంగా కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఇబ్బంది లేకుండా విలీనం సంబంధించిన అంశం కూడా కమిటీ చేసేందుకు ఆంధ్రలో చాలా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇక్కడ పరిస్థితులు అలాంటి ఇబ్బందులు కొనసాగకుండా ఒక పౌరులు ఆఫీసులో యూనియన్ ప్రధానంగా కార్మికులు ఏమంటే యూనియన్ ఉంటే పెద్ద దిక్కులాంటి యూనియన్ ఉండాలని ఒక పెద్ద కోరిక ఉండే ఆ యూనియన్ సంబంధించి కూడా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి మరి గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి గెలిచిన వారికి కానీ విలీన కమిటీలో స్థానం కల్పించి ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం. మరి ఫిట్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే 20% జీతభత్యాలు తీసుకోవడం, కరెక్ట్ 2 సంవత్సరాలు ఇవ్వకముందే మళ్ళీ 11% జీతభత్యాలు తీసుకోవడం నిజంగా మేము ఈ ప్రభుత్వానికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు. కేవలం 2 పిఆర్సీ ఇవ్వడం, దానికి సంబంధించిన యూనిట్స్ కూడా రిటైర్మెంట్ వరకు ఇస్తాను అంగీకరించడం. మరి ప్రభుత్వం వచ్చాక 5 డిఎల్ ఉంటే 5 డిఎల్ కూడా 2012 నుంచి డిఎల్ పెండింగ్ క్లియర్ చేయడం. మరి మహాలక్ష్మి ఆఫీస్ కార్మికులు కూడా మహాలక్ష్మి స్కీమ్ ఒక పెద్దగా ఒక ఛాలెంజ్ తీసుకుని మన కండక్టర్లు అందరూ డ్రైవర్లు మెకానికల్ అందరూ కలిసి ఆ స్కీమ్ విజయవంతం చేయడం, అది ప్రభుత్వం యొక్క మరణ మనం చూడడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా చాలా ఆర్టీసీ చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం. అందుకనే మరి అన్నింటి 2 డిఎల్ పెట్టడం, మరి డిఎల్ ఇవ్వడం,